హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ ఆస్ట్రాలజర్ యమున. జూలై 24, 2025లో అమావాస్య వస్తుంది. ఈ అమావాస్య తిథి జూలై 24 తెల్లవారుజామున స్టార్ట్ అయ్యి, జూలై 25 తెల్లవారుజామునకి ముగుస్తుంది. సో, ఈరోజు మనం ఏం చేయాలి అనంటే, ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. అలానే సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయడం వలన సంతానం త్వరగా లభించడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. అలానే దీర్ఘకాలిక వ్యాధులు, లీగల్ ఇష్యూస్, కోర్ట్ ఇష్యూస్‌తో బాధపడే వాళ్ళు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేయడం చాలా మంచిది. ఇంట్లో మనశ్శాంతి లేని వాళ్ళు శివుడికి బాగా పూజ చేయండి. అండ్ వివాహ జీవితంలో సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు అండ్ భార్యాభర్తల మధ్య సంబంధం మంచిగా లేకపోయినా, అత్తమామలతో గొడవలు వస్తున్నా వీళ్ళు శ్రీకృష్ణుడికి పూజ చేయడం వల్ల సద్దుమణగడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం కోసం ఎప్పటి నుండో ఎదురు చూసే వాళ్ళకి, జాబ్‌లో ప్రమోషన్ కోసం అండ్ గ్రోత్ కోసం హనుమంతుడికి పూజ చేయడం వల్ల త్వరగా జాబ్ రావడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎడ్యుకేషన్‌లో కాన్సంట్రేషన్ మిస్ అయ్యే వాళ్ళకి అండ్ నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోవడానికి దక్షిణామూర్తి స్వామికి పూజ చేయడం వల్ల బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. బిజినెస్ గ్రోత్ పెరగడానికి అండ్ బిజినెస్‌లో లాభం రావడానికి దుర్గా అమ్మవారికి పూజ చేయడం వల్ల బిజినెస్‌లో గ్రోత్ అనేది పెరుగుతది. సొంతింటి కల అందరికీ ఉంటుంది కదా! ఈ సొంతింటి కల నెరవేర్చుకోవడానికి వారాహి అమ్మవారిని పూజ చేయడం వలన సొంతింటి కల అనేది నెరవేరుతుంది.